నువ్వు తండ్రివి కాబోతున్నావు ఈ టైంలో. ఒరే బండనాయాళ్ళారా, నా మీద ఆధారపడి 3 పూట్ల దున్నపోతులా తింటాం కదరా. మీకు పుచ్చకాయంత బ్రెయిన్ ఉంది, దాన్ని వాడండిరా. ఎంత వెతికినా దొరకలేదన్నా, ఫోన్ గా ట్రై చేసినా లేపలే. ఏరా, మన దగ్గర 30 లక్షల డబ్బు, డైమండ్ రింగు ఎత్తుకెళ్ళిన వాడికి నువ్వు ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తి, సార్ మీ డబ్బులు దొబ్బేశాను, మీ డైమండ్ రింగ్ దొబ్బేశారని చెప్తాడరా, వచ్చి తీసుకెళ్ళమని చెప్తాడరా. కాఫీ తీసుకోండి. బుర్రగో కొట్టం కదరా. ఏమే, ఇది కాఫీయా కషాయమా? మీరేమనుకుంటే అది. ఏంట్రా, నువ్వు జోకు కూడా రెస్పాండ్ అవుతావా? అంత టాలెంట్ ఉందిరా నీలో. అమ్మా, నీకు దండం పెడతానే. నా చచ్చిపోయిన దగ్గర నుంచి టీవీనే పెళ్లి చేసుకున్నావు. నువ్వు టీవీతోనే కాపురం చేస్తున్నావు. ఇంకోసారి నువ్వు టీవీ సీరియల్ పెట్టావంటే నిన్ను టీవీని బయట ఇసిరిపారు నుకుతా. ఏవే, టీవీని కాదే, నన్ను చూసి ఫీల్ అవ్వవే. నీ కొడుకు మోసపోయాడే. డాక్టర్ దగ్గర నుండి వస్తున్నాను, కొన్ని టెస్టులు చేసింది, అందుకే. ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కడే మెంటల్ నా కొడుకుని అనుకున్నా. నాకంటే మెంటలోళ్ళు నా ఇంట్లో చాలా మంది ఉన్నారన్నమాట. ఏమైంది డాడీ? మొత్తం పోయిందమ్మా. మొన్న ఐటీ రైడ్ జరుగుతుందని చెప్పేసి మెటీరియల్ మనీ మొత్తం బ్యాగ్ లో జర్నీ షిఫ్ట్ చేస్తుంటే అందులో ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిపోయిందమ్మా. అవునా? ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్ అమ్మా, అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. అదీగాక ఆ కృష్ణగాడు నన్ను నిలువునా మోసం చేసి డైమండ్ తో పారిపోయాడమ్మా. నాకు ముందే తెలుసు వాడలా మోసం చేస్తాడని. లోఫర్. ఎందుకులే నీకు టెన్షన్ అని చెప్పలేదు గాని నన్ను కూడా అదోలా చూసేవాడు, వెంటపడేవాడు. దొరికితే మాత్రం వదలొద్దు డాడీ. నీ కూతుర్ని చెప్తున్నాను కదా, ఆ బ్యాగ్ తప్పకుండా దొరుకుతుంది. స్మైల్ డాడీ. సరే, నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్తున్నా. 1 hour లో వచ్చేస్తా. ఓకే బాయ్ డాడీ. అమ్మా. యాండి, ఈ మధ్య దీని ప్రవర్తన ఏదో తేడాగా ఉందండి. ఒకటే ఫోన్ కాల్స్, గట్టిగా నవ్వటం, అంటే బయటికి వెళ్ళటం. నాకేదో అనుమానంగా ఉంది. ఏ తప్పు చేయదో, అది నా పెంపకం. అదే కదా నా భయం కూడా. వెంకట్టు, ఎందుకైనా మంచిది అమ్మాయి మీద ఓ కన్నేసుంచు. సరేనా? పో. ఏ పదండ్రా.